anger and salvation are accounted for. A tyrant who even challenged the heavens. When the unrighteousness of Hiranyakashipu finally ended, Narasimha rose up. Who could defeat even the sky. His roar caused an earthquake, balance was shattered. A terrifying resolve spread across the universe. Then descended the Sharaha avatar of Shiva. Winged, a symbol of justice, protection, and balance. With every strike, he absorbed Narasimha's rage, transforming his anger into restraint. When anger met restraint, the universe paused and balance was restored. This is the knowledge of the balance of anger and patience. Where God's patience is not just justice. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ప్రతి ఒక్క భార్య నుండి దేవతలు, రాక్షసులు, పాములు, అలాగే ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో జీవులు జన్మిస్తారు. వాళ్ళలో ఒకరైన దక్షపుత్రికి 2 పిల్లలు జన్మిస్తారు. వాళ్ళలో పెద్దవాడి పేరు హిరణ్యకశిపుడు, చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు. ఈ 2 చాలా శక్తివంతులు మరియు బలవంతులు కూడా. అలాగే ఈ 2కి దేవుళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ 2 దేవలోకం మీద యుద్ధం చేసి దేవలోకాన్ని సొంతం చేసుకుంటారు. హిరణ్యాక్షుడు గర్వం పెరిగిపోయి ఏకంగా భూమిని అలాగే భూదేవిని బంధిస్తాడు. అప్పుడు విష్ణువు వరాహ స్వామి లాగా అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని హతమార్చి భూమిని భూదేవిని కాపాడతాడు. తన ప్రియమైన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడు అని హిరణ్యకశ్యపుడికి తెలియగానే ఎలాగైనా ఈ విష్ణువుని చంపాలి అని మహేంద్రాచల పర్వతం మీదకి వెళ్లి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇదే మంచి సమయం అనుకుని ఇంద్రుడు తన సైన్యంతో హిరణ్యకశ్యపుడి సైన్యాన్ని ఓడించి మళ్లీ స్వర్గాన్ని వెనక్కి పొందుతాడు. మొత్తం దైత్యులు అందరూ భయపడి పాతాళ లోకానికి పారిపోతారు. కానీ హిరణ్యకశ్యపుడి భార్య కయాదు మాత్రం ఇంకా బ్రతికే ఉంటుంది. ఆమె అప్పటికే గర్భవతి అయి ఉంటుంది. కయాదుని బంధించి హతమారుద్దాం అనుకునే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి, ఇంద్రా, ఆమె కడుపులో విష్ణువు పరమ భక్తుడు ఉన్నాడు, ఆమెకి ఏ గాయము చేయకు, లేదంటే విష్ణువు కోపానికి నువ్వు ఎదురు పడాల్సి ఉంటుంది అని అంటాడు. సరే అని ఇంద్రుడు ఆమెను వదిలేస్తాడు. నారదుడు కయాదుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి, అమ్మా, హిరణ్యకశ్యపుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా సురక్షితంగా ఉండవచ్చు, నీకు నీ బిడ్డకి ఏ హాని నేను రానివ్వను అని మాట ఇస్తాడు. అలా కయాదు నారదుడి ఆశ్రమంలో ఉంటుంది. ప్రతి రోజు నారదుడు విష్ణువు మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటాడు. ఆ మంత్రాలు అన్ని కయాదు కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ప్రతిరోజు వింటూ ఉంటాడు. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు అయిపోతాడు. అలా కొన్ని నెలల తర్వాత కయాదు ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అతనికి ప్రహ్లాద అని నామకరణం చేస్తారు. ఇదే సమయంలో హిరణ్యకశ్యపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అనగా అతను అడిగిన వరానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. నన్ను ఇంటి లోపల కాని బయట కాని చంపకూడదు, నన్ను ఏ అస్త్రముతోనైనా ఏ శస్త్రముతోనైనా చంపకూడదు, నన్ను రాత్రి లేదా పగలు చంపకూడదు, నన్ను ఏ మనిషి అయినా ఏ రాక్షసుడైనా ఏ దేవుడు అయినా చంపకూడదు, నన్ను ఆకాశంలోనైనా లేదా భూమి మీదనైనా చంపకూడదు అనే వరం అడుగుతాడు. ఇది విని బ్రహ్మదేవుడు కూడా గజగజ వణికిపోతాడు. కానీ
మాట ఇచ్చాడు కాబట్టి తదాస్తు అని వరం ఇస్తాడు. ఈ వరం పొందగానే ఇక నాకు తిరుగులేదు అని హిరణ్యకశ్యపుడు 3 లోకాలని ధ్వంసం చేసి తన వశం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకుని కయాదు హిరణ్యకశ్యపుడి దగ్గరికి ప్రహ్లాదుడిని తీసుకుని వెళుతుంది. ప్రహ్లాదుడిని చూడగానే హిరణ్యకశ్యపుడు ఎంతో సంతోషించి హత్తుకుంటాడు. నా కొడుకుకి అన్ని విద్యలు నేర్పించమని గురువులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణువు నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకొని ఇలా మన శత్రువుని మనం పూజించకూడదు నాయనా, నేనే అందరికీ దేవుడిని, నన్ను పూజించాలి అని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణువు నామాన్ని జపించడం మానలేదు. ఇక హిరణ్యకశిపుడు చేసేదేమీ లేక కోపంతో ఈ బాలుడు బ్రతికి ఉండడం వలన లాభం ఏమీ లేదు, నేను ఇంకో కొడుకుని కని నా బుద్ధులతో పెంచుకుంటాను, ఈ ప్రహ్లాదుడిని చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. కయాదు ఎంత ప్రాధేయపడుతున్నా హిరణ్యకశిపుడు వినకుండా వీడు మన కులాన్ని నాశనం చేయడానికే పుట్టాడు అని తన సైన్యానికి వీడిని వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులకు ఇష్టం లేకున్నా కూడా రాజు ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అతని కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడవేస్తారు, కానీ తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు. విష సర్పాలతో కరిపిస్తారు, కానీ బ్రతికి వచ్చేస్తాడు. ఎత్తుగా ఉన్న కొండల పైన నుండి పడవేస్తారు, కానీ బ్రతికి వస్తాడు. లక్షల బాణాలు అతని పైన వదులుతారు, కానీ బ్రతికి వస్తాడు. ఇవన్నీ రాజుకు చెప్పగా ఏం మాట్లాడుతున్నారు, ఇది అసాధ్యం అని హిరణ్యకశిపుడే ఒక మదపటేనుకుని తీసుకుని వచ్చి ప్రహ్లాదుడి పైన ఎక్కించగా ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని జపించాడు. అంతే, ఆ ఏనుగు ప్రహ్లాదుడికి వంగి నమస్కరించింది. ఇక హిరణ్యకశిపుడికి ఏం చేయాలో అర్థం అవ్వదు. అప్పుడు తన చెల్లెలు అయిన హోలిక అక్కడికి వచ్చి మొత్తం విషయం తెలుసుకొని, సోదరా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను బ్రహ్మకి తపస్సు చేసి ఒక వస్త్రాన్ని కోరికగా కోరాను. ఆ వస్త్రం నేను నా మీద వేసుకొని నా నిజ స్వరూపంలోకి మారి నా శక్తి అంతా ఉపయోగించి అగ్నిలోకి వెళితే అగ్ని నాకు ఏ హాని చేయకూడదు అని వరం పొందాను. ఇప్పుడు నువ్వు పెద్ద మంటను ఏర్పాటు చెయ్యి. నేను ఆ తృచ్చుడైన ప్రహ్లాదుడిని నా ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటాను. నా వస్త్రం వలన నన్ను మంటలు ఏమీ చేయలేవు. నేను అతనిని గట్టిగా పట్టుకుంటాను. దెబ్బకి ప్రహ్లాదుడు కాలి బూడిద అయిపోతాడు అని చెబుతుంది. సరే అని మరుసటి రోజు అన్ని ఏర్పాట్లు చేస్తారు. హోలిక తన శక్తి మొత్తం ఉపయోగించి తన నిజ స్వరూపంలోకి మారి తన మీద వస్త్రాన్ని వేసుకొని ప్రహ్లాదుడిని గట్టిగా పట్టుకుని ఆ మంటల్లో కూర్చుంటుంది. మంటలు మెల్లగా వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని జపించడం మొదలు పెడతాడు. ఇదంతా విష్ణువు చూస్తూ నవ్వుతూ ఒక్కసారి ఉఫ్ అని ఊదుతాడు. ఆ గాలికి హోలిక మీద ఉండే ఆ వస్త్రం ప్రహ్లాదుడి పైన పడుతుంది. అంతే, దెబ్బకి హోలిక ఆ మంటల్లో కాలి బూడిద అయిపోతుంది. తన చెల్లి మరణాన్ని చూసి హిరణ్యకశ్యపుడికి కోపం మరింత ఎక్కువ అయిపోయింది.